బ్యాక్ బస్సులు కొనుగోలు విషయంలో వైసీపీ ప్రభుత్వం తమను దొంగలుగా చిత్రీకరించి జైలుకు పంపారని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో ఐపీఎస్ సీతారామాంజనేయులు అప్పటి మంత్రి పేర్ని నాని డీటీసీ శివరాం ప్రసాద్ ఆదేశాలతో వేధించారని ధ్వజమెత్తారు. 10 రోజుల్లో అధికారులు తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఎస్పీ కార్యాలయం డీటీసీ ఆఫీస్ ముందు తాను తన కుటుంబ సభ్యులు నిరాహార దీక్ష చేస్తామని జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. మాట్లాడిన కన్నా మాట్లాడతాను నేను ఆఫ్ ద రికార్డ్ ఆఫ్ ఉంటే పెడుకో సిగ్గులా ఆ సీరెడ్డి గిరెడ్డి మాట్లాడుతుంటే దయచేసి ఎట్లా మీరు దాన్ని బ్యాన్ చేయండి. మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరు, మీ ఇంట్లో చిన్న ఏజ్ ఆడపిల్లలు లేరు. వేలే ఆయన విఐపి మరి నేను ఎప్పుడు ప్రూఫ్లతో ఇస్తా మీకు. నా ప్రూఫ్లు వేస్ట్ నా కొడుకు బోర్డులు వేసి చూపిస్తా నా వేస్ట్ నా కొడుకు. ఐ నాట్ దట్ ప్లీజ్ నేను అందరికీ గాడి కట్టేస్తాను. నాకేం అంతా ఒకటి ఏమి వస్తారా బాగా ఇంట్లో కూర్చొని బాగా పూజ చేస్తాం నీకు దట్ అందరికీ ఉంది. నేను చెప్పేది ఎవడు ఏం మాట్లాడితే ఎక్కిస్తారా ప్రూఫ్ వద్దా అట్లా అనుకుంటే అది అడుగుతా సార్ చెప్పండి సార్. నేను ప్రూఫ్ చేస్తా, అవతలోడు ప్రూఫ్ చేస్తాను. ఎక్స్పెక్టెడ్ అవన్నీ దయచేసి ఇది నా స్పెషల్ రిక్వెస్ట్. ఇట్ హ్యాస్ బి హైలైటెడ్ టు ద ఎవ్రీవేర్. సాయం చేయండి అంతే. నాకు ఏడుపు వస్తుంది. నేను ఎప్పుడు కబ్జాలు గిబ్జాలు చేసి డబ్బుల కోసం నేను చాలా చేసింది. నాకు ఆ రికార్డు లేదు. విత్ ప్రూఫ్స్ ఐమ్ షోయింగ్. వేరే స్టేట్లో ఇవన్నీ అయినాయి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వేరే స్టేట్లో ఇవన్నీ అయినాయి. ఒక్కో స్టేట్లో 7,000 5,000 అయినాయి. 7,000 5,700 ఎన్నికి తీసుకున్నారు. పంజాబ్లో మద్రాసులో 6,000 అయినాయి. హైకోర్టు ఇది మద్రాసు హైకోర్టు అక్కడ ఇచ్చారు. ఏమి మొత్తము జీపీ అనంతపూర్ జీపీ